కల్తీ ఆహారంలో తెలుగు రాష్ట్రాలు టాప్. జనం ప్రాణాలు పోతున్నా పట్టించుకోని వైనం. కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు వ్యాపారులు ఆహార పదార్థాలను యథేచ్ఛగా కల్తీ చేస్తున్నారు. దేశంలోనే మన తెలుగు రాష్ట్రాలు కల్తీ ఆహార విక్రయాల్లో ముందున్నాయి. దీనివల్ల మనం ఆహార భద్రత విషయంలో అత్యంత డేంజర్ పరిస్థితుల్లో ఉన్నామని తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. కల్తీ కారణంగా దేశంలో సుమారు 10 కోట్ల మంది రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు కలుషిత ఆహారం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ కారణంగానే ఏటా సుమారు 4,20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహార కల్తీకి ఎక్కువగా 5 ఏళ్లలోపు చిన్నారులే ప్రభావితం అవుతుండడం తీవ్ర ఆందోళనకరం. ఆహార ఉత్పత్తులపై సరైన నిఘా లేకపోవడం వల్లే తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు పాలు, టీ పొడి మొదలు పసుపు, కారం, మసాలా దినుసులు వంటి వంట సరుకులన్నీ కల్తీ అవుతున్నాయి. ఆహార కల్తీ నిరోధక చట్టం 1954 కింద కఠిన శిక్షలు నిర్దేశించినా అవి ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదు. కల్తీ ఆహార ఉత్పత్తుల కారణంగా ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. హైదరాబాద్ లో ఇటీవల పలు ప్రాంతాల్లో రసాయనాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పానీపూరి తిని 2 చిన్నారులు మృత్యువాత పడ్డారు. తీవ్ర ఆందోళనకరం. కల్తీ నూనె ప్రజెంట్ వచ్చేపాటికి మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే. నెయ్యి వచ్చేపాటికి కల్తీ చేసి చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తున్నాయి. ఆ ప్యాకెట్స్ కల్తీ కంప్లీట్గా ఒకసారి ఆల్రెడీ పట్టుకున్నారు. సెకండ్ టైం మళ్ళీ పట్టుకున్నారు. అయినా దాన్ని గట్టిగా ప్రెస్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ ఆయిల్ వచ్చేపాటికి ఆయిల్ పూర్తిగా కల్తీ. పెద్ద హోటల్స్కి వెళ్తే పర్వాలా, చిన్న చిన్న బండిల దగ్గరికి వెళ్ళి మీరు టిఫిన్ చేస్తున్నారంటే మైసూరు బజ్జీ, పునుగు అవి వచ్చేపాటికి వేపిన దాంట్లోనే ఎత్తుతూ ఉంటారు కదా, ఆయిల్ బాగా ఇదవుతుంది. ఆల్రెడీ కల్తీ ఆయిల్ ప్లస్ దీంతో పాటు ఇది కూడా వచ్చేపాటికి హెల్త్ పూర్తిగా దెబ్బతింటుంది. గవర్నమెంట్ దీని మీద కూడా కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొబ్బరి బోండం హెల్త్ బాగోలేదు హాస్పిటల్కి వస్తే ఆల్రెడీ కొబ్బరి బోండం కల్తీ. కొబ్బరి బోండం ఎలా కల్తీ అయిందంటారా, కొబ్బరి ఏరుకే వాళ్ళు ప్లాస్టిక్ కవర్ ఒకటి చుట్టి కెమికల్ పట్టేస్తున్నారు దానికి. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మీకు కొబ్బరి బోండం వచ్చేవాడు కల్తీ అవుతుంది. కొబ్బరి బోండం కల్తీ ఎలా అవుతుంది అనే ఉద్దేశం తెలియదు కదా ప్రజలకి. కొబ్బరి బోండం కల్తీ అవ్వదు అనే ఉద్దేశం అనుకుంటారు, కానీ కొబ్బరి బోండం పక్కా కల్తీ. అది కారణం ఏంటంటే ఏ ఏరు నుంచి వస్తే వాటర్ లోపలికి ఫ్లో ఇదవద్దు, ఆ ఏరుకే ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి దాంట్లో కెమికల్ పోసి కట్టేస్తున్నారు. ఆటోమేటిక్గా కొబ్బరి బోండం అతి తక్కువ రోజుల్లోనే బోండం పెద్ద అవుతుంది. మీ కొబ్బరి బోండాన్ని కల్తీ చేసి ఆయిల్ని కల్తీ, నెయ్యి కల్తీ, ఆల్మోస్ట్ అన్ని రకాలు కల్తీ చేస్తుంటే గవర్నమెంట్ దీని మీద కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుంది. ప్రజలందరికీ పరిశుభ్రమైన ఆహారం అందేలా చూడడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆధునిక కాలంలో ప్రజల జీవనశైలి, ఆహార అలవాట్లు మారుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో దుకాణదారుల మధ్య పోటీ తీవ్రమవుతోంది. దీంతో కొందరు కల్తీకి పాల్పడుతూ తక్కువ ధరకే సరుకులు విక్రయిస్తున్నారు. మరోవైపు సిద్ధం చేసిన ఆహారం వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. వారిని ఆకర్షించడం కోసం చాలా మంది దుకాణదారులు తినుబండారాలు, ఆహార పదార్థాల తయారీలో రుచి, రంగు కోసం హానికారకమైనటువంటి రసాయనాలు, రంగులు ఉపయోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక హోటల్స్ లో ఆహార కల్తీ యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు ఇటీవల హైదరాబాద్ లోని కొన్ని హోటళ్లలో తనిఖీలు చేపట్టగా పెద్ద మొత్తంలో వినియోగానికి పనికిరాని పప్పులు, పెరుగు, పాలు, ఆహార సరుకులు వెలుగు చూశాయి. వంటశాలల్లో అపరిశుభ్ర వాతావరణం,
చచ్చిన బొద్దింకలు దర్శనమివ్వడంతో అధికారులు నివ్వెరపోయారు. చేపల పులుసుకు పేరొందిన నెల్లూరులో ఇటీవల అధికారులు పలు హోటల్స్ లో తనిఖీలు చేశారు. కుళ్లిపోయిన మాంసం, రోజుల తరబడి నిల్వ చేసిన చేపలు, రొయ్యలు కిలోల కొద్ది వెలుగు చూశాయి. That also you should understand. Okay. This way, no one will do the business. That's 100% I'm telling you. Fire officer will come, media will come. You should not object to media. I am not objecting anyone, but this kind of behaviors are not expected from your kind of higher authority. You are obstructing doing. No, I am not obstructing. You are obstructing duty. No. Have I stopped anyone to come enter inside my restaurant? Inspection, कौन सा तरह की inspection है कि सब कुछ खत्म हो गया? नहीं. Now with media, this inspection is genuine inspection. Genuine inspection only. This media people will come. What inspections? You also do the audits and all. Yes. I give some ample time. Then 7 days you should improve. Then definitely will give. Notice definitely will give. Definitely will improve. Definitely will give. Will not improve. Again I will audit. Found any guilty. As per act, I will act. As per act, but This kind of scenario. scenario. This is the as per act. No one will do the business. And no one is perfect in this world. That also you should understand. Okay. This way, no one will do the business. That's 100% I'm telling you. Fire officer will come, media will come. We should not. కొందరు హోటల్ నిర్వాహకులు మాంసం, చేపలు, రొయ్యలతో పాటు తయారు చేసిన ఆహారాన్ని రోజుల తరబడి డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచుతున్నారు. వినియోగదారులు కోరినప్పుడు వాటికి మసాలాలు దట్టించి వేడివేడిగా వడ్డిస్తున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ వ్యాపారులకు అవినీతి పరులైన అధికారులు తోడవడం వల్లే ఆహార కల్తీ అంతకంతకు పెరిగిపోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటల్స్ లో తనిఖీలు చేపట్టి ఆహార పదార్థాల నమూనాలను పరీక్షించడంలో వారు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు అన్న విమర్శలున్నాయి. బాధ్యులపై సక్రమంగా కేసులు నమోదు చేయకపోవడం, న్యాయస్థానాల్లో సరైన వాదనలు వినిపించకపోవడం వల్ల చాలా కేసులు వీగిపోతున్నాయి. దాంతో అక్రమార్కులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. అన్నీ కూడా కల్తీనే. తినే ఆహార పదార్థాలు మొత్తం దేనిలో లేదని చెప్పడానికి లేదు. ఉన్న సాయి మినపప్పు, ఆవాలు దగ్గర నుంచి తినే బియ్యం, ముడి సరుకులు, పిండిలు మొత్తం అన్నిట్లోనూ కల్తీనే. ఎప్పుడైతే ప్రభుత్వాలు ఈ ఆహార సంస్థల మీద నియంత్రణ ఉంటుందో అప్పుడే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి. గవర్నమెంట్ వారు ఎప్పుడో ఆరోగ్యం పాడైపోతే ఆరోగ్యశ్రీ కింద సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి డబ్బు సాయం చేసే కన్నా కూడా ఎవరైతే కల్తీ వస్తువులు అమ్ముతున్నారో, కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారో వారి మీద చర్యలు తీసుకుంటే గవర్నమెంట్కి, ప్రజలకి ఇలా ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు ఇచ్చే సాయం చేసేంత అవసరం ఉండదు. ఏ ప్రభుత్వాలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా దీని మీద సరైన దృష్టి సారించట్లేదు. సరైన దృష్టి సారించి ఈ కల్తీ వ్యవస్థ మీద సరైన తగు చర్యలు తీసుకుని ప్రజలకి ఆరోగ్యాన్ని సమకూరిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఇదిలా ఉంటే అటు ఆహార భద్రత అధికారులు, సిబ్బంది కొరత కూడా కొంతమేర వేధిస్తోంది. ఆహార నమూనాలను పరీక్షించే ల్యాబ్లు అరకొరగా ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక్క హైదరాబాద్ లోనే ఇటువంటి పరీక్షా కేంద్రం ఉంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి చోట్ల ప్రాంతీయ ఆహార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆహార కల్తీని అరికట్టి ప్రజారోగ్యానికి భద్రత చేకూరాలంటే సంబంధిత చట్టాలను పదును తేల్చి సమర్థంగా అమలుపరచాలి. సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించి తరచూ తనిఖీలు చేయాలి. అవినీతి అధికారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. బయట తినే ఆహారం విషయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యం. ఈ మధ్యన రీసెంట్గా పట్టుకోవడం కూడా జరిగింది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, అందరికీ తెలిసిన అల్లం వెల్లుల్లి అంటే అల్లమును వెల్లుల్లి కలిపి మిక్స్ చేసి చేస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్లో మీకు ఇది వస్తుంది, అది అరటికాయ వదిలేండి పేర్లు ఎందుకులే, కానీ దాంట్లో కూడా మిక్సింగ్ ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ హోటల్స్కి వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఎందుకంటే చిన్న చిన్న ప్యాకెట్స్ వచ్చేవాడికి కుదరదు. పెద్ద ప్యాకెట్స్ బల్క్లో వెళ్ళే దాని గురించి బిజినెస్ చేసుకునేవాడికి కావాల్సింది.
ప్రతి హోటల్కి వెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫేక్. ఆల్రెడీ హైదరాబాద్ పట్టుకొని కూడా జరిగింది. మరి ఇటువంటి వాటి మీద కొద్దిగా చర్య తీసుకుంటుంది గవర్నమెంట్. ప్రస్తుత రోజుల్లో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న అంశం కల్తీ. కాసులకు కక్కుర్తితో యథేచ్ఛగా ఆహార పదార్థాలన్నీ కల్తీ అవుతున్నాయి. పాలు, టీ పొడి, పసుపు, కారం, నూనె, మసాలాలు ఇలా అన్ని కల్తీనే. ఖమ్మం జిల్లాలో రోజుకో రెస్టారెంట్ పుట్టుకొస్తోంది. ఈ రెస్టారెంట్లు కల్తీ ఫుడ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వ్యవహరిస్తున్న హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు తప్ప కఠిన చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆహారం కల్తీపై మరిన్ని వివరాలు రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ ఆహారం తిన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతుంది. చాలా మంది ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. పలు రెస్టారెంట్లు ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. చాలా చోట్ల కూడా పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ వాడేటటువంటి ఆయిల్స్ కావచ్చు, మిగతా ఆహారానికి సంబంధించిన వస్తువులు కావచ్చు, అన్నీ కూడా కల్తీ అవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది యువతున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి తల్లి, ఎట్లా చూస్తారు? ఓవరాల్గా జిల్లాలో చాలా వరకు కూడా కల్తీ ఫుడ్ వస్తుంది, దీన్ని ఎట్లా చూస్తారు? నార్మల్ ఫుడ్ కన్నా ఎక్కువ బయట ఫుడ్ ఎక్కువ అవుతుంది సార్. ఎందుకంటే ఎవరు కూడా నార్మల్ ఫుడ్ ఎవరు తీసుకోవట్లేదు. అందరూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని, చైనీస్ ఫుడ్ అని రెస్టారెంట్స్కి అలవాటు అయిపోతున్నారు. దాంట్లో కూడా ఫుడ్ అనేది రెగ్యులర్గా పెట్టట్లేదు. అన్నిట్లో కెమికల్స్ కానీ వాడిన ఆయిల్ని ఇంకా వాడుతూనే అందరికి పెట్టడం వల్ల కొందరు ఇంజూర్ అవుతున్నారు. హాస్పిటల్లో చాలా మంది అడ్మిట్ అయ్యారు. దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎవరైనా కానీ దానికి అలా అట్రాక్ట్ అయ్యి ఎక్కువ దాన్ని తీసుకోవాలని అనుకుంటారు. దాంట్లో కల్తీ ఉండడం వల్ల దానికి ఎక్కువ మనం అట్రాక్ట్ అవుతుంటాం. సో అది బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే పలు రెస్టారెంట్ల మీద కూడా దాడులు చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు, కానీ ఇంకా కూడా కల్తీ నడుస్తుంది అంటున్నారు. ఎట్లా ఈరోజు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెస్టారెంట్లు కావచ్చు, హోటళ్ళు కావచ్చు, ఈరోజు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు అన్ని కల్తీయే. ఏది ఆయిల్ కల్తీ ఉంది, కారం కల్తీ ఉంది. అన్ని కల్తీ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే ఈరోజు ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. సో నిన్న కూడా అధికారులు కూడా కొన్ని హోటళ్ళ మీద రైడ్ చేయడం, ఏదో నామమాత్రంగా చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం, ఏదో చేశామని చేతులు దులుపుకోవడం తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకున్నది లేదు, వాళ్ళకి నోటీసులు ఇచ్చింది లేదు, వాళ్ళకి ఏదైనా జరిమానా వేసింది కూడా లేదు. సేఫ్టీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలా. అసలు ఎవరైనా హోటల్ పెడతా ఉన్నారంటే వాడికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి, వాడు ఏం క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నారా లేదా, వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సిన ఉంది, పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము యువత నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు జిల్లాలో ఉన్న ఫుడ్స్ కంపెనీ? ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగానే ఇవాళ రెస్టారెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారే తప్ప కానీ ఈ రెస్టారెంట్లకి పర్మిషన్ ఎలా ఇవ్వాలి, ఈ పర్మిషన్ లేకుండా పెట్టుకున్నటువంటి రెస్టారెంట్ల పైన తక్షణమే ప్రభుత్వ అధికారులు ఈ రెస్టారెంట్ల పైన నియంత్రణ కొరవడింది. ఈ నియంత్రణ అంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సేఫ్టీ అధికారులు వచ్చి తనిఖీలు చేస్తున్నారు కానీ ఇంకా క్షేత్రస్థాయిలో అవి జరగట్లేదు అనేది ఒక ఆరోపణ కూడా ఉంది. ఎట్లా చూస్తారు? ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనిఖీల వారికే పరిమితం అవుతారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. గత 2 నెలల క్రితం కూడా రెస్టారెంట్లో ఈగలతో పురుగులతో ఈరోజు బిర్యానీలలో పురుగులు వస్తే కూడా ఏమి పట్టించుకోవాలి, ఓన్లీ తనిఖీల వారికే చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. దీని మీద తక్షణమే ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు రెస్టారెంట్లపై పర్యవేక్షణ పెట్టాలని చెప్పి సందర్భంగా మేము ప్రజల తరపు నుంచి, విద్యార్థుల తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లాకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడక్కడ తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం, ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల కేవలం ఫైన్లు వేసి వదిలేయటం వల్లే మరికొంతమంది కూడా ఏమవుతుంది ఫైన్ వేస్తే సరిపోద్ది కదా అన్నట్టుగా ఎక్కువగా పేటరేగిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా యువత అయితే ఎక్కువగా ఫుడ్ అనేది బయట తింటుంది. ఈ నేపథ్యంలో వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి స్థానికులు అయితే కోరుకుంటున్నారు. దిక్కున పరిస్థితి గణేష్ కిరణ్ ఖమ్మం.